హాయ్ అండి, నేను మీ సరిత చేతి వంటలోకి స్వాగతం. ఈ రోజు నేను సూపర్ హెల్దీ గుజరాతీ ట్రెడిషనల్ స్వీట్ సుకుడి చేయబోతున్నాను. దీనిని గుడ్ పాపిడి, గోల్డ్ పాపిడి అని కూడా అంటారు. ఇది చలికాలంలో ఆరోగ్యానికి చాలా మంచిది. సరైన కొలతలతో ఈ రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సుకుడి చేయడానికి కావలసిన పదార్థాలు: 250 గ్రామ్స్ గోధుమ పిండి, 150 గ్రామ్స్ బెల్లం, 150 గ్రామ్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్ గోంద్, దీనిని తుమ్మ జిగురు అని కూడా అంటారు, 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కాజు, 2 టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాం, 2 టేబుల్ స్పూన్ మలై, పాలమీది మీగడ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకుందాం. కడాయి వేడయ్యాక నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి కరిగాక ఇందులో గోధుమ పిండి వేసి లో ఫ్లేమ్ పైన వేయించుకుందాం. ఇది వేయించడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నెమ్మదిగా చిన్న మంట పైనే వేయించుకుందాం. పిండిని గోల్డెన్ కలర్ అయ్యే వరకు వేయించుకుందాం. ఒకటి గుర్తు పెట్టుకోండి, పిండిని కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి. ఈ ప్రాసెస్ అయ్యే వరకు 12 to 15 మినిట్స్ టైం పడుతుంది. పిండిలో నుండి సువాసన రావడం స్టార్ట్ అయింది అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వడం మొదలైంది. చూడండి, 12 to 15 మినిట్స్ తర్వాత పిండి బాగా వేగింది, నెయ్యి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది అండ్ గోల్డెన్ కలర్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో గోందు వేసుకుందాం. గోందు పాప్కార్న్ లా తెల్లగా ఉబ్బుతుంది. గోందు యాడ్ చేయగానే 2 మినిట్స్ వరకు కంటిన్యూస్ గా కలుపుకుందాం. గోందున్న సుకుడి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. గోందు యాడ్ చేయడం వల్ల స్వీట్ లో క్రంచినెస్ వస్తుంది. మీరు గనక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాం యాడ్ చేసుకుందాం. ఇంకొన్ని లాస్ట్ లో గార్నిషింగ్ కి పెట్టుకుందాం. దీనిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మలై వేసుకుందాం. మన మిశ్రమం వేడిగా ఉండడం వల్ల మలాయి వేయగానే పొంగు వస్తుంది. దీనిని ఒక 2 మినిట్స్ వరకు కలుపుకుందాం. టూ మినిట్స్ అయ్యాక కడాయిని స్టవ్ పై నుండి దింపుకుందాం. బెల్లం యాడ్ చేసే ముందు కొన్ని టిప్స్ గుర్తుపెట్టుకోండి. మిశ్రమం బాగా వేడిగా ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేస్తే సుకుడి చాలా హార్డ్ గా అవుతుంది. అందుకని దీనిని 2 నుండి 3 నిమిషాల పాటు చల్లారనిద్దాం. బెల్లం తీసుకునేటప్పుడు వైట్ బెల్లం కాకుండా డార్క్ బెల్లం తీసుకోండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకుంటే మిశ్రమంలో ఈజీగా కరుగుతుంది. దీనిని బాగా కలుపుకుందాం. చూడండి, మన మిశ్రమం పూర్తిగా చల్లారలేదు కాబట్టి బెల్లం ఇందులో ఈజీగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మన సుకుడి మిశ్రమం రెడీ అయిపోయింది. ఈ మిశ్రమాన్ని వెంటనే ఒక ప్లేట్ లోకి తీసుకొని ఒక స్పూన్ తో సమానంగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కాజు బాదాంతో గార్నిష్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేశాక ఒకసారి ఇలా ట్యాప్ చేసుకుందాం. 4 మినిట్స్ పాటు దీన్ని చల్లారనిద్దాం. 4 మినిట్స్ అయ్యాక సుకుడిని ఇలా స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుందాం. మిశ్రమం పూర్తిగా చల్లారితే సుకుడి ప్రాపర్ గా కట్ చేయడానికి రాదు. ఇప్పుడు సుకుడిని పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారాకనే సుకుడి సెట్ అవుతుంది. సుకుడి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ చేసుకుందాం. మీరు కూడా చలికాలంలో ఈ హెల్తీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఈ గుజరాతీ ట్రెడిషనల్ రెసిపీ నచ్చినట్లయితే కమెంట్స్ లో తెలియజేయండి. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త రెసిపీతో. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సరిత చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.